సనాతన ధర్మాల్లో మొదటిది అన్నదానం చేయడమేనని మహర్షులు ఏనాడో సూచించారని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమం వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు. చేబ్రోలు మండలం గ్రామం షేకూరు వాస్తవిరాలు సూర్యదేవర హిమవర్ష 13వ వర్ధంతి సందర్భంగా ఆమె తల్లిదండ్రులు వేణుగోపాల్, నాగరాజ, సోదరి ఇందిరలు సోమవారం స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవశాంతి ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక అన్నప్రసాద వితరణ చేశారు. తొలుత ఆశ్రమంలోని మహాత్మా గాంధీ కస్తూర్బా విగ్రహాన్ని పూజలు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త బిల్డర్ రావి భగత్ దత్తు తదితరులు పాల్గొన్నారు. స్నేహితులు సూర్యదేవర వేణుగోపాల్ గారి అమ్మాయి హిమవర్ష 13వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. దానికి మేము రావటం సంతోషంగా ఉంది. ఆయన ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం చేసి ఈ వృద్ధులకి భోజనం సదుపాయం కల్పించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలని అయినా ఆ హిమవర్షకి మా ఆత్మ శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు సూర్యదేవర హిమవర్ష గారి 13వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు వేణుగోపాల్ గారు, నాగరాజు గారు, అక్క ఇందిరి గారు, షేకూరు గ్రామంలో ఆశ్రమవాసులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా లంక సీతారామయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు బాపమ్మ గారు, చంద్రమోహన్ రావు గారు. సనాతన ధర్మాల్లో మానవ జీవితం చాలా గొప్పది. మహర్షులు రూపొందించిన కార్యక్రమాలు ఇవన్నీ ఏదో ఆషామాషిగా రాసినవి కాదు. ఉత్తమ సద్గతులు పొందాలంటే ఇక్కడ మిగిలిన వాళ్ళు ఆ ఉత్తర క్రియలు సజావుగా సాగడానికి 12 సంవత్సరాలు కంపల్సరీ చేయాలి. ఇంకా చేస్తే మంచిది, మినిమం చెయ్యాలి. అట్లాగే ప్రాపర్టీ యాక్ట్ కూడా అదే అప్లై అవుతుంది. ఒక మంచి చదువుకోవాలి, మంచి ఉద్యోగాన్ని తీసుకురావాలంటే కుటుంబం యావత్తు కృషి చేయాలి. అప్పుడు కానీ ఆయన ఉన్నత స్థాయికి వెళ్తాడు. తెనాలి పట్టణం చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా ఏదో సేవా కార్యక్రమంలో కొనసాగుతూనే ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు కానీ, అట్లాగే మందులు వైద్యాలు కానీ, అట్లాగే మాకు రావి భగత్ దత్ గారు ఆశ్రమానికి గతంలో డొనేషన్ ఇచ్చారు. ఈ డొనేషన్ ఇచ్చే భావం ఎట్లా ఉంటుందంటే ఒక మంచి జరగాలని ఉద్దేశం ఉంటేనే ఇస్తారు. అట్లాగే హిమవర్ష గారి తల్లిదండ్రులు వేణుగోపాల్ గారు, నాగరాజు గారు ఒక మంచి జరగాలని ఉద్దేశం ఎంతమందిలో ఉంటే అన్ని కార్యక్రమాలకు